వచ్చే టైప్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఎలా ఉంటుంది? ఎక్కువ మందికి బ్యాక్ పెయిన్‌లో షూటింగ్, స్టాబింగ్, రేడియేటింగ్ పెయిన్స్ అని చెప్పి రకరకాలుగా వివరిస్తారు. సో, షూటింగ్ పెయిన్ అంటే ఒక్కటే పాయింట్‌లో ట్రిగర్ అవుతూ ఒక దగ్గరే షూట్ చేస్తున్నట్టుగా షార్ప్‌గా ఉండే పెయిన్‌ని షూటింగ్ పెయిన్ అంటారు. దాన్ని యాక్సియల్ పెయిన్ అంటారు ఆర్ మెకానికల్ పెయిన్ అంటారు. సడన్‌గా మనం ఏదైనా వంగి లిఫ్ట్ చేయడం వల్ల క్యాచ్ అయిన నరం పట్టినప్పుడేమో తిమ్మిరిలాగా జాల్లాగా వస్తుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్ రేడియేటింగ్ పెయిన్. ఆ రేడియేటింగ్ పెయిన్లో ఏమవుతుంది అంటే మొద్దుబారిపోవడము, నడిచినప్పుడు నడక డిస్కంఫర్ట్ ఉండడము, పడుకోలేకపోవడము, ఒక కాలు మీదనే ఎక్కువ ప్రెషర్ పెట్టినా లేదా ఒక కాలు మీద నిలబడినా బరువు ఎక్కువ పెట్టి నించున్నా కూడా సమస్యలు రావటము, ఇవన్నీ కూడా బ్యాక్ పెయిన్ వల్లనే ట్రిగర్ అవుతాయి. ఇంకొక పెయిన్ ఉంటుంది లోకలైజ్డ్ పెయిన్. ఆ లోకలైజ్డ్ పెయిన్ ఏంటంటే ఆ ఒక్క బ్యాక్ పెయిన్ చుట్టుపక్కల ఉన్న కండరాలకి మజిల్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల కానివ్వండి, దాని మీద కంటిన్యూస్గా కూర్చొని ఒకటే యాంగిల్లో వర్క్ చేయడం వల్ల కానివ్వండి, లేదా పోస్చరల్ ఇన్స్టెబిలిటీ వల్ల కానివ్వండి, ఒకటే యాంగిల్లో వాళ్ళకి బ్యాక్ మాత్రమే వచ్చే పెయిన్ని లోకలైజ్డ్ పెయిన్గా కన్సిడర్ చేస్తారు. సో ఈ టైప్స్ ఆఫ్ పెయిన్తో పాటు ప్రతి ఒక్కరికి వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుంది, వాళ్ళకి తీవ్రత ఎలా ఉంటుంది అనేది హెర్నియేటెడ్ డిస్క్ ఉన్న వాళ్ళలో కొంతమందికి అసలు నొప్పి కనిపించదు. కొంతమందికి మజిల్ స్ట్రెయిన్ అయినా కూడా తట్టుకోలేనంత తీవ్రమైన నొప్పి కనిపిస్తుంది. సో ప్రతి నొప్పి ఒకలాగే ఉండదు. ప్రతి నొప్పి బ్యాక్ పెయిన్ని ఒకేలాగా డయాగ్నోస్ చేయడానికి కూడా అవ్వదు.